భార్యకి అక్రమ సంబంధం ఉంటే భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, అంటే భరణం ఇవ్వాల్సిన అవసరం లేదని చెప్పి సుప్రీంకోర్టు ఇప్పుడు చెప్తోంది. దీనికి సంబంధించి ఒక్కో కేసుని రిజర్వ్ చేసింది. రాజస్థాన్లో 2014లో వివాహమైనటువంటి ఇద్దరికి పిల్లలు పుట్టారు. ఆ తర్వాత మనస్పర్ధలు వచ్చాయి. ఆమెకి వేరే అతనితో అక్రమ సంబంధం ఉందని చెప్పి ఇతడు గొడవ పెట్టుకోవడం, ఆవిడ 2020లో అత్తమామల్ని వదిలేసి బంగారం నగలతో పిల్లలతో సహా ఆవిడ తన పుట్టింటికి వెళ్ళిపోయింది. ఆ తర్వాత తన లాయర్లను కలిసి స్పెషల్ మేజిస్ట్రేట్ని కలిసి నాకు భృతి కావాలి, నేను ఒంటరి మహిళని, నేను పిల్లల్ని పెంచుకోలేకపోతున్నాను, నా భర్త నన్ను చూసుకోవడం లేదు అని చెప్పి కోర్టులో ఉన్నటువంటి కొన్ని సెక్షన్లని చేసుకొని తన లాయర్ ద్వారా ఆవిడ స్పెషల్ మేజిస్ట్రేషన్ కలిస్తే ఆయనేమొచ్చేసి భృతి ఇవ్వాలి అని చెప్పి ఆయనకి నోటీసులు పంపించారు. ఎవరు భర్త అయితే ఆ భర్తకి. ఆ భర్త ఏం చేశాడంటే సిఆర్పిసి సెక్షన్ 125(4) ప్రకారం అక్రమ సంబంధం ఉన్నటువంటి వారికి భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, నా భార్యకి అక్రమ సంబంధం ఉందని చెప్పి కొన్ని ఫోటోలు చూపించాడు అనమాట. దాన్ని అక్కడ ఉన్నటువంటి కోర్టు కొట్టేసింది. ఇలాంటివేమీ లేదు, నువ్వు మధ్యాంతర భృతి ఇవ్వాల్సిందే అని చెప్తే ఆయన ఏం చేశాడు, సుప్రీంకోర్టులో దాన్ని సవాల్ చేసి పిటిషన్ దాఖలు చేయించాడు. సుప్రీంకోర్టు దాన్ని పరిశీలించింది. సుప్రీంకోర్టు పరిశీలిస్తే అక్రమ సంబంధం ఉంటే ఖచ్చితంగా భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు, మధ్యాంతర భృతి ఇవ్వాల్సిన అవసరం లేదు. కాకపోతే అక్రమ సంబంధం ఉందన్న విషయాన్ని ఆ సదరు భర్త నిరూపించుకోవాల్సి ఉంటుంది. అయితే ఇక్కడ ఆ భర్త చూపిస్తున్నటువంటి ఫొటోస్ ఏవైతే ఉన్నాయో ఈ ఫొటోస్ సాక్ష్యాధారాలకి అవునా కాదా, అంటే సరిపోతాయా సరిపోవా అనేది ఇప్పుడు సుప్రీంకోర్టు పరిశీలించమని చెప్తోంది. అలాగే ఆయన ప్రైవేట్గా డిటెక్టివ్లను పెట్టుకొని వీడియోలు కానీ లేకపోతే ఇంకేవైనా సరే సంపాదించమని చెప్తుంది. అలా సంపాదించుకున్న వాటిని కూడా మనం పరిగణలోకి తీసుకోవచ్చా లేదా అనేది కూడా పరిశీలించాలని ఇప్పుడు తన యొక్క టీంకి చెప్పింది సుప్రీంకోర్టు. సో ఈ విధమైనటువంటి తీర్పు బహుశా ఇదేనేమో, ఎందుకంటే ఇంతకుముందు ఎవరితో ఎవరైనా వెళ్ళిపోవచ్చు అన్నటువంటి విధానం మీద మనం తీర్పులు విన్నాం. నచ్చితే భార్య భర్తలు వేరే వాళ్ళతో నచ్చితే మేజర్ అయిన తర్వాత వెళ్ళిపోవచ్చు అన్నట్టు. కానీ ఈ భరణం విషయంలో అక్రమ సంబంధం కనుక ఉంటే భార్యకి భరణం ఇవ్వాల్సిన అవసరం లేదు అని చెప్పినటువంటి ఒక సెక్షన్ ఏదైతే ఉందో సిఆర్పిసి సెక్షన్ 125(4) అది ఇప్పటి వరకు చాలా మందికి తెలియకపోవచ్చు. కాబట్టి కొన్ని కోర్టులు ఈ విధమైనటువంటి తీర్పు ఇచ్చేసాయి. ఈ సెక్షన్ను పక్కన పడేసి మీరు భరణం ఇవ్వాల్సిందే అన్న విధంగా కూడా చాలా వరకు తీర్పులు ఇచ్చాయి ఫ్యామిలీ కోర్టులు ఇవన్నీ. ఇప్పుడు ఈ సెక్షన్ గురించి తెలిసిందంటే మాత్రం ఖచ్చితంగా మళ్ళీ వాళ్ళందరూ కూడా నా భార్యకి అక్రమ సంబంధం ఉంది అంటే అక్రమ సంబంధం ఉంటేనే ఉండాలి, మళ్ళీ నిరూపించుకోవాలి. ఇది చాలా పెద్ద ఇది. కాబట్టి ఇప్పుడున్నటువంటి దీని మీద ఆ భర్త మాత్రం మన భార్యకి అక్రమ సంబంధం ఉందో అందుకే నేను వదిలేశానని చెప్తున్నాడు. కాబట్టి అతను కనుక నిరూపించుకుంటే ఇప్పుడు భరణం ఇవ్వాల్సిన అవసరం ఉండదు.